ఒకవేళ ఈ రోజున గుర్తుపెట్టుకో, నీవు నీ పక్షము అనే ఒక దాన్ని ఏర్పాటు చేసావంటే క్రీస్తు యేసుకు శత్రువు నీవే, ఇంకెవడ కాదు. క్రీస్తు ప్రభు సంఘాల్లో అలాంటి శత్రువులు అనేక మంది బయలుదేరారు. వారు మనలో నుంచి బయలువెళ్ళరు కానీ మన సంబంధులు కారు అని చెప్పేసి వస్తున్నారు. కాబట్టి ఏం చేస్తుంటాడంటే సొంత వ్యక్తిగతమైన తన ఆలోచనలు బట్టి, వ్యక్తిగతమైన తన గిట్టుబాటు లేని దాన్ని బట్టి, వ్యక్తిగతమైన తన కోరిక కాని దాన్ని బట్టి పక్షాలు నిర్ణయించి ఇది నా పక్షము, అది నా శత్రు పక్షం, నువ్వెవడు పక్షంగా ఉంటావు అని నిలబడినాడు ఉన్నాడే క్రీస్తు యేసుకు విరోధి. నీకే పక్షం లేదు. వాస్తవం పక్షము మాట్లాడగలిగిన ఒకే ఏకైక అధినేత క్రీస్తు యేసు ఒక్కడు మాత్రమే. బ్రదర్, ఆయనతో మాట్లాడకండి. బ్రదర్, ఒకవేళ ఈ కార్యక్రమం ఎప్పుడైనా జరిగితే ప్రభువైన యేసు సంఘానికి ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన ఆధిపత్యం ఉంది, అధికారం ఉంది. ఆ క్రమంలో సంఘం జరిగించితే సహవాసం యొక్క ఏర్పాట్లు నియమించబడతాయి తప్ప అది ఎలా నియమించబడతాయో తెలియజేస్తారు కాదు. అందువల్ల నేడు క్రీస్తు ప్రభు సంఘంలో జరుగుతున్న ఈ అలజడి ఉంది. నువ్వు వాడితో కలవచ్చు, వీడితో కలవకూడదు, వాడితో మాట్లాడవచ్చు, వీడితో మాట్లాడు, వాడితో పలకొచ్చు, వీడితో పలకూడదు, వాడితో పోవచ్చు, వీడితో పోకూడదు అనే కార్యక్రమాలు ఉన్నాయి. జాగ్రత్తగా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇది ప్రభువుని యేసు తెలియజేసే సమాచారం. మత్తయి సువార్త 18 అధ్యాయము 15వ వచనంలో, మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదం చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గద్దించుము. అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటివి. అతడు వినని ఎడల 2-3 సాక్షులన్నట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరిని ఇద్దరిని వెంట పెట్టుకుని అతని యొద్దకు పొమ్ము. అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము. అతడు సంఘపు మాటయు వినని ఎడల ఏం చేస్తే, సంఘపు మాటయు వినని ఎడల అతని నీకు అన్యుని గాను శంకరుని గాను ఎంచుకును. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురో పరలోకమందును విప్పబడును. మీతో నిశ్చయముగా చెప్పుచున్నా, మరియు మీలో 2 ఆమె వేడుకొని దేని గురించి భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వల్ల మీకు వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందిరో అక్కడ నేను వారి మధ్యలో ఉందును అని చెప్పాను. ఎవరు చేయాలండి తీర్మానము? ఎవరు చేయాల తీర్మానము? క్రీస్తు ప్రభు సంఘం ఏకగ్రీవంగా క్రమబద్ధంగా కార్యక్రమాలు జరిగించి అయిపోయిన తర్వాతనే సంఘం నిర్ణయించింది ఫలానా వారితో మనము సహవాసం చేయటంలా. క్రమబద్ధమైన కార్యక్రమం అంతే. నాకు గిట్టకపోతే కాదు, నాకు నచ్చకపోతే కాదు. అది క్రీస్తు ప్రభు సంఘానికి విరోధమైన కార్యక్రమం అయితే సంఘంగా జరిగే తీర్మానం. కనుక పక్షము నువ్వు మాట్లాడడానికి ముందుగా ఆయన క్రమాన్ని నువ్వు జాగ్రత్తగా గుర్తించాల్సిన అవసరం ఉంది. నెంబర్ 2, పక్షాన్ని నిర్ణయించడానికి మహోన్నతుడు అనుగ్రహించిన డైరెక్షన్ క్రీస్తు యేసునందు. 2 తిమోతి పత్రికలో క్షమించండి 2వ దశలోనికే పత్రికలో 2
రెండవ దశలోనిక 3వ అధ్యాయం 6వ వచనం నుండి, సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము గాక, అపోస్తలుల బోధన అన్నమాట, అక్రమముగా నడుచుకుని ప్రతి సహోదరుని అతనిని తొలగిపోవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు ఆజ్ఞాపించుచున్నాను. ఎలాగూ మమ్మును పోలి నడుచుకుని వల్ల మీకే తెలియదు. మేము మీ మధ్యన అక్రమముగా నడుచుకోలేదు, ఎవరి యొద్దను ఉచితమైన ఆహారం పుచ్చుకోలేదు. మేము మీలో ఎవరికి భారముగా ఉండకూడదని ప్రయాసంతోను కష్టంతోను రాత్రి వేళ పని చేయొచ్చు జీవనం చేస్తే మీరు మమ్మల్ని పోలి నడుచుకుని వల్లని మేము మాదిరిగా కనపరుచుకుంటే ఇలాగూ చేస్తే గాని మాకు అధికారం లేదని చేయలేదు. మరియు మేము మీ వద్ద ఉన్నాం. ఎవడైనా పని చేయనల్లని ఎడలా వాడు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపించింది కదా. మీలో కొందరు ఏ పని చేయక పనుల జోలికి పోవచ్చు, అక్రమముగా నడుచుకొనిచున్నారని వింటున్నాము. అటు వారు నెమ్మదిగా పని చేయొచ్చు సొంతముగా సంపాదించుకుని ఆహారము భుజించవాలని మన ప్రభువుని యేసుక్రీస్తు పేరిట వారిని ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరించున్నాము. సహోదరులారా, మీరైతే మేలు చేయటంలో విసుకోవద్దు. ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనను లోబడని ఎడల అతన్ని కనిపెట్టి ఏం చేస్తా, ఈ పత్రిక మూలంగా మేము చెప్పిన సంగతుల్లో జాగ్రత్తగా చూసింది కనిపెట్టి అతడు సిగ్గుపడి నిమిత్తం అతనితో సాంగత్యము చేయకుడి. సిగ్గుపడి నిమిత్తం అతనితో సాంగత్యం చేయకుడి. అందువల్ల అది గిట్టుబాటు, మనుషులకు గిట్టుబాటు లేని కార్యక్రమం కాదు అది. ఆయన తను సిగ్గుపడిటకు చేయటానికి ఉద్దేశించబడిన ప్రత్యేకమైన సంగతి. అందువల్ల ఎప్పుడైనా మనం ఏమని చేసామంటే, ఈయనకి నాకు తగాదు వచ్చింది, తగాదు వస్తే మేదరం బలకొట్టాం, మేదరం బలకపోతే ఇంకొకరు బలకొట్టారు. అది కాదు, ఇది వ్యక్తిగతమైన సంగతి కాదన్నమాట. ఇద్దరి మధ్యలో జరిగే తగాద సంగతి కాదన్నమాట. ఇద్దరి మధ్యలో భేదాభిప్రాయం వచ్చింది, చాలా గట్టిగా దెబ్బలాడుకున్నమాట వాస్తవమే, గ్రంథంలో అలాంటిది ఉంది. కానీ సహవాసంలో భేదం చేయటానికి ఈ దెబ్బలాట కారణం కాకూడదు. అంటే నేను చెప్పేది మీకు అర్థమైతేనే, సహవాసము భేదం కాదు, అది సహవాస భేదం కాదు.